9 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. వాడవాడలా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద ఆలయాల్లో నవరాత్రి వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నవరాత్రులు ముగియడంతో నిమజ్జనానికి గణనాథులను ప్రత్యేక వాహనాల ద్వారా తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఇక వరంగల్ నగర శివార్లో జరిగే నిమజ్జన కార్యక్రమాల్లో భారీ క్రేన్లకు ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. వరంగల్ జేపీఎన్ రోడ్ మన వివేకానంద అసోసియేషన్ 30 ఇయర్స్ అయిందండి పెట్టి. ఈసారి ఎవ్రీ ఇయర్ వస్తాం. ఇక్కడ ఫెసిలిటీస్ బాగా చేసిండ్రు. మమ్మల్ని కూడా అయ్యనిస్తారు వాళ్ళు పాపం వస్తే బాగా. మీరు అరేంజ్మెంట్ మాత్రం మంచిగా చేసిళ్ళు, బాగున్నది, చాలా సంతోషం. 30 ఇయర్స్ నుండి వస్తున్నామండి. ఎప్పుడు లేదు, ఈసారి చాలా బాగున్నది. థ్యాంక్ యూ అండి. జేపీఎన్ రోడ్ అండి, తోటవారి స్ట్రీటు. ఫెసిలిటీ గత 30 సంవత్సరాల నుంచి మేము వివేకానంద యూత్ అసోసియేషన్ పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నాం. వినాయక చవితి 9 రోజులు మంచి కార్యక్రమాలు అవుతున్నాయి. అన్నదానము, హోమము, గవర్నమెంట్ కూడా మంచి ఫెసిలిటీస్ ఇస్తుంది. సంవత్సరం మంచి ఫెసిలిటీస్ ఇస్తుందండి. చాలా థ్యాంక్స్. మేము కాశీబుగ్గ నివాసనం. ఇక్కడ నుంచి ఒక 30 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం. బాగానే ఉంటుంది. ఇక్కడ చిన్న ఒడ్డపల్లి చెరువు అంటే డెవలప్మెంట్ బాగానే ఉంది. ఇక్కడ వినాయకులు ఈసారి బాగా పెట్టారు. ఈసారి ఉన్నంత దేవుని మీద భక్తి ఎప్పుడు కూడా లేదు, చాలా ఉంది ఇప్పటికీ. ఎందుకంటే ఇక్కడ వినాయక నిమజ్జనం మాకు చికెన్ సెంటర్ కూడా నడవలేదు. అంత ప్రేమతోటి వినాయకుని భక్తితోటి సేవ చేసిళ్ళు. ఒక స్ట్రీట్కి 2-3 వినాయకులను పెట్టిళ్ళు. చాలా చాలా బాగా జరిగింది. అసలు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ బాగుందండి, చాలా